సుప్రజ తెలుగు డేస్కి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు పచ్చిమిర్చి చీలికలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 1 స్పూన్ సోడా, తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ మైసూర్ బోండాలను మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. పెరుగు అనేది ఒకేసారి పోయకూడదు, పిండి లూజ్ అవుతుంది. ఇక్కడ చూపించే విధంగా బ్యాటర్ అనేది ఉండాలి. ఒక 3 గంటలు ఈ పిండిని నానబెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు బ్యాటర్లోకి వేయాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత మైసూర్ బోండాలు ఇక్కడ చూపించే విధంగా వేసుకోవాలి. బోండాలు అనేది లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఎర్రగా వచ్చేస్తాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మైసూర్ బోండాలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఒక జల్లెడ గెంటెతో తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మైసూర్ బోండాలు తయారయ్యాయి. వీటిని మీరు ఎర్రకారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.